ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. బండలాంటిది నా మొండి హృదయం, ఎండిపోయినా నా పాప జీవితం. బండలాంటిది నా మొండి హృదయం, ఎండిపోయినా నా పాప జీవితం. దేవుని నామమున ఉదయకాలము శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? దేవుడు మనందరినీ దీవించాలా, ఆశీర్వదించాలా, మనందరినీ హ్యాపీగా ఉంచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మానసిక వేదనతో బాధపడుతున్న వాళ్ళు, మంచం మీద పడుకొని లేవలేని స్థితిలో ఉన్నవాళ్ళు, అవమానాలు పొందుకుంటా నా జీవితం ఇంతే, నా లైఫ్ ఇంతే, నా ఫ్యూచర్ ఇంతే, ఇంకా నా జీవితం అయిపోయింది అనుకున్న వాళ్ళకి నేను ఇస్తున్నటువంటి సమాధానం, నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ధైర్యంగా ఉండండి. ధైర్యము ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే పెంట కుప్పల నుంచి లేపినటువంటి దేవుడు మన దేవుడు. యోబుకు అన్నీ ఉన్నాయి, ధనము, ధాన్యము, బంగ్లాలు, బిల్డింగులు, గొర్రెలు, మేకలు అన్నీ ఉన్నాయి, దుక్కుటెద్దు అన్నీ ఉన్నాయి. కానీ ఒకరోజు అవన్నీ పోయినాయి, అన్నీ జీరో అయిపోయింది యోబు. ఎవ్వరు కూడా దగ్గర తీయని పరిస్థితి అయిపోయింది యోబుది. మనిషి జీవితంలో డబ్బు ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, అంతస్తులు ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, కార్లు ఉన్నప్పుడు మనుషులు ప్రేమిస్తారు. మన దగ్గర ఏమీ లేనప్పుడు మనల్ని ఎవ్వరు ప్రేమించరు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలా. అయ్యో నన్ను వాళ్ళు ప్రేమించట్లా, నన్ను వీళ్ళు ప్రేమించట్లా, నన్ను వాళ్ళు చూడట్లా, నన్ను వీళ్ళు చూడట్లా అని ఎప్పుడు కూడా అధైర్యపడకూడదు. నిజమైనటువంటి దేవుడు, మనల్ని కని పెంచినటువంటి దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనము చాలా ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా ఉండాల. మన హృదయాన్ని జాగ్రత్త పరుచుకోవాలా. 38 సంవత్సరముల నుంచి ఒక కోనేటి దగ్గర ఉన్నాడు. ఒక కాళ్ళు చేతులు పోయి ఉన్నటువంటి ఒక రోగి, ఆయన వెళ్దాము ఆ కోనేటిలో దూకుదామంటే ఆయన కంటే ముందు వేరే వాళ్ళు దూకేస్తున్నారు. ఆ దూత నీళ్లు కదిలింపబడినప్పుడు ఫాస్ట్గా ఒకరు వెళ్ళి దూకేస్తున్నారు. మన దేవుడు వెళ్ళి 38 సంవత్సరాల చూడు ఓపిక, ఎంత ఓపిక ఉండాలా. 38 సంవత్సరాల తర్వాత నువ్వు స్వస్థపడగూర్చున్నావా అని దేవుడు వచ్చి అడిగాడు. మన దేవుడు చాలా గొప్పవాడు కాబట్టి అస్సలు అధైర్యపడకుండా చాలా జాగ్రత్తగా ఉండాల. బండలాంటిది నా మొండి హృదయం, ఎండిపోయినా నా పాప జీవితం. మార్చితివి నీ సాక్ష్యముగా, ఇచ్చినావు మెత్తనైన కృత జీవితం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా.